క్షేమంగా ప్రభు ఉన్నతమైన స్థితిలోనికి చేర్చాలంటే నీ పిల్లర్ కూడా కరెక్ట్గా ఉండాలి. మనం 4 ఇంటికి నలుమూలల పిల్లర్స్ వేస్తుంటాం. అపోస్తుల పరిచర్యలో పేతురు మొదటి ప్రసంగంలో చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదవక్కర్లేదండి. అక్కడ రాయబడిన మాట, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4 కూడా ఈ పిల్లర్స్ లాంటివి మన ఆత్మీయ జీవితానికి. ఈ 4 కూడా క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ 4 పిల్లర్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి పిల్లర్స్ మనం కలిగి ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనము పడిపోము. ఈ చీలమండ లోతు అనుభవము నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలని తెలియజేస్తుంది. ఎప్పుడైతే నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేస్తావో, ఇటు లోకములోను ఇటు క్రీస్తులోను 2 వైపులు నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆటుపోట్లు వస్తుంటాయి మన జీవితంలో. ఒకవేళ నువ్వు క్రీస్తులో బలంగా స్థిరంగా ఉంటే లోకరీతిగా నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎక్కడ కూడా ఆగిపోవు, సాగిపోతావు. కొన్ని సమస్యలు మనల్ని ఆగిపోయేటట్లే చేస్తాయి కదండి. కొన్ని సమస్యలు మనల్ని ఆగిపోయేటట్లు చేసి విశ్వాసములో ముందుకు కొనసాగకుండా మనం ప్రభుకు దూరం అయిపోతూ ఉంటాం. కానీ నీ పునాది